Hi everyone, this is Ramesh. వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం ఫస్ట్ ఇంటర్లోని సెకండ్ చాప్టర్ అయిన రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ అనే చాప్టర్ని డిస్కస్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ చాప్టర్లో భాగంగా ఒక పార్ట్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ పార్ట్లో ఈ చాప్టర్కి సంబంధించిన కొన్ని కాన్సెప్ట్స్ని, అలాగే 6 వరకు ఉన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని, ఎక్సర్సైజ్ 2Aలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ని ఎలా ఆన్సర్ చేయాలనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోని మిస్ అయినట్లయితే దాని యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు పార్ట్ 2లో భాగంగా ఈ చాప్టర్లోని మరికొన్ని కాన్సెప్ట్స్ని, అలాగే మరికొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని, ఎక్సర్సైజ్ 2Bలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ని ఎలా ఆన్సర్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. మనం ఈ టాపిక్లో డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ అనేది మనం తర్వాత నేర్చుకునే ఫంక్షన్స్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. అలాగే సెకండ్ ఇయర్లో ఫస్ట్ చాప్టర్కి కూడా మనకి బాగా ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి కేర్ఫుల్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ రిలేషన్. అసలు ఆ రిలేషన్ని మనం ఎట్లా డిఫైన్ చేస్తాము అంటే, ఇక్కడ రిలేషన్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ కార్టీజియన్ ప్రోడక్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిలేషన్ మనం ఆర్ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. ఆర్ అనేది మనకి ఒక రిలేషన్ ఫ్రమ్ ఏ నాన్ ఎంప్టీ సెట్ ఏ టు నాన్ ఎంప్టీ సెట్ బి. దాన్ని ఎలా రాస్తామంటే రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి అని రాస్తాం అనమాట. అంటే సెట్ ఏ నుంచి సెట్ బికి ఒక రిలేషన్ అనమాట. ఇది ఏమవుతుందన్నమాట, ఏ అండ్ బిల కార్టీజియన్ ప్రోడక్ట్కి సబ్సెట్ అవుతుంది అనమాట. అంటే మనం ఏ క్రాస్ బి చేసినప్పుడు సెట్ ఆఫ్ ఆర్డర్డ్ పెయిర్స్ వస్తాయి కదా, ఆ ఆర్డర్ పెయిర్స్లోంచి కొన్ని తీసుకుని మనం ఈ రిలేషన్ని మనం తయారు చేస్తాం అనమాట, ఎస్టాబ్లిష్ చేస్తాం. అయితే ఇక్కడ మనకి ఈ రిలేషన్లో కూడా మనకి ఏముంటాయి, ఆర్డర్డ్ పెయిర్స్ ఉంటాయి. ఆర్డర్డ్ పెయిర్లో మనకి 2 ఎలిమెంట్స్ ఉంటాయి, ఫస్ట్ ఎలిమెంటు, సెకండ్ ఎలిమెంటు. ఆ రెండిటికి ఒక పర్టికులర్ రిలేషన్తో మనం ఏంటి చేస్తాం, ఎస్టాబ్లిష్ చేస్తాం, రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేస్తాం అనమాట. మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏని ఒక సెట్గా తీసుకున్నాను. ఏ ఈ సెట్ ఆఫ్ 1 2 3, ఇదొక నాన్ ఎంప్టీ సెట్. బి అనేది మరొక సెట్ తీసుకున్నాను, 1 2 4 అనుకుందాం. ఓకే, ఇప్పుడు మనం కార్టీజియన్ ప్రోడక్ట్ ఎలా రాస్తాం, ఏ క్రాస్ బి అంటాం. ఇందులో మనకి ఎన్ని ఎలిమెంట్స్ వస్తాయంటే 3 3s are 9 ఎలిమెంట్స్ వస్తాయి. ఫస్ట్ 1తో రాస్తాం, 1 1, నెక్స్ట్ 1 2, 1 4, నెక్స్ట్ 2తో రాస్తాం, 2 1, 2 2, 2 4, నెక్స్ట్ 3తో రాస్తాం, 3 1, 3 2 అండ్ 3 4. ఇదేంటి మనకి ఏ క్రాస్ బి, అంటే కార్టీజియన్ ప్రోడక్ట్ ఆఫ్ సెట్ ఏ అండ్ బి అనమాట. ఇప్పుడు నేను ఏమంటున్నాను, ఆర్ అనేది నేను సెట్ ఏ నుంచి సెట్ బికి ఒక రిలేషన్షిప్ని నేను డిఫైన్ చేయాలనుకుంటున్నాను. ఎలా డిఫైన్ చేయాలనుకుంటున్నాను అంటే, ఆర్ ఈజ్ ఏ రిలేషన్ డిఫైన్డ్ బై x, y is the square of x, where x belongs to a and y belongs to b. అంటే ఫస్ట్ ఎలిమెంట్స్ ఏమో ఏ నుంచి తీసుకుంటాము, సెకండ్ ఎలిమెంట్స్ ఏమో బి నుంచి తీసుకుంటాం. అంటే నేను ఆర్ అనే ఒక రిలేషన్ని ఫ్రమ్ సెట్ ఏ నుంచి బికి డిఫైన్ చేశాను. ఆ రిలేషన్షిప్ ఏంటనమాట అంటే మనకి రిలేషన్లో కూడా ఏముంటాయి, ఆర్డర్డ్ పెయిర్సే ఉంటాయి. ప్రతి ఆర్డర్డ్ పెయిర్లోనే 2 ఎలిమెంట్స్ ఉంటాయి. మనం ఫస్ట్ ఎలిమెంట్కి సెకండ్ ఎలిమెంట్కి ఒక రిలేషన్షిప్ని డిఫైన్ చేసాం. అదేంటనమాట, y ఈజ్ ద స్క్వేర్ ఆఫ్ ఎక్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేది ఫస్ట్ ఎలిమెంటు, y అనేది సెకండ్ ఎలిమెంట్ అయితే మనకి సెకండ్ ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్కి స్క్వేర్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ కండిషన్ని సాటిస్ఫై చేసే ఆర్డర్డ్ పెయిర్స్ మాత్రమే మనకి ఈ రిలేషన్లో ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు ఆర్ని ఎలా రాయొచ్చు అనమాట మనం రోస్టర్ ఫామ్లో. ఇప్పుడు మనకి ఒక ఆర్డర్ పేర్ తీసుకున్నాను, అంటే ఇక్కడ y ఈజ్ ద స్క్వేర్ ఆఫ్ ఎక్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1, ఈ ఎక్స్ 1 తీసుకున్నాం, దీన్ని స్క్వేర్ చేస్తే y వస్తుంది, అంటే 1 స్క్వేర్ అంటే 1.
నెక్స్ట్ x2 తీసుకున్నాను, 2ని స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది? 4 వస్తుంది. ఆ 4 బిలో ఉంది కదా, బి 4 ఉంది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ x3 తీసుకున్నాను, 3ని స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది? 9 వస్తుంది. కానీ ఆ ఎలిమెంట్ బిలో లేదు కదా, కాబట్టి దాన్ని రాయలేము. అంటే ఇప్పుడు ఇక్కడ ఆర్ అనే రిలేషన్లో ఉన్న ఆర్డర్డ్ పేర్స్ ఏంటనమాట? 1,1, 2,4. ఓకే, ఈ రెండు కూడా మనకి ఇందులో ఉన్నాయి చూడండి, 1,1 అంటే 2,4. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అనమాట? ఆర్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి. ఈ రిలేషన్ అనేది ఏ క్రాస్ బికి ఒక సబ్సెట్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి ఏంటనమాట? ఈ ఆర్డర్డ్ పేర్లో ఉన్న ఈ రెండు ఎలిమెంట్స్ మధ్యలో ఒక పర్టికులర్ రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేసి రాస్తాం అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఈ రిలేషన్ని కూడా మనం డిఫరెంట్ మెథడ్స్లో రాయొచ్చు. ఏంటంటే మనం రాస్టర్ ఫామ్లో రాయొచ్చు, సెట్ ఫస్ట్ చాప్టర్ అయిన సెట్స్లో నేర్చుకున్నాం కదా, సెట్ బిల్డర్ ఫామ్లో రాయొచ్చు, అలాగే విజువల్గా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. అంటే మనం వెన్ డయాగ్రామ్స్ ఉపయోగించి కూడా మనం రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనకి ఫస్ట్ రిలేషన్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి అందులో కొన్ని టర్మ్స్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. డొమైను, రేంజ్ అండ్ కో డొమైను అంటున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఇంతకు ముందు డిస్కస్ చేసిన ఈ ఎగ్జాంపుల్ బేస్ చేసుకుని అసలు డొమైను, రేంజ్, కో డొమైన్ అంటే ఏంటో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ మనం ఆర్ అనే రిలేషన్ని సెట్ ఏ నుంచి బికి డిఫైన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆర్లో మనకి ఏమున్నాయి? ఆర్డర్డ్ పేర్స్ 1,1, 2,4. ఈ రిలేషన్లో మనకి ఆల్ ఫస్ట్ ఎలిమెంట్స్ ఇన్ ఆర్డర్డ్ పేర్స్ ఈజ్ కాల్డ్ డొమైన్. అంటే ఇప్పుడు ఈ ఆర్ యొక్క డొమైన్ అంటే డొమైన్ ఆఫ్ ఆర్, ఇక్కడ రిలేషన్ ఏంటి? ఆర్ ఈక్వల్ టు సెట్ ఆఫ్, ఈ రిలేషన్లో ఉన్న ఆర్డర్డ్ పేర్స్లో ఫస్ట్ ఎలిమెంట్స్ తీసుకుని రాస్తాం. ఏంటది? 1, 2. నెక్స్ట్ రేంజ్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ ఆల్ సెకండ్ ఎలిమెంట్స్ ఇన్ ద రిలేషన్ ఇన్ ఆల్ ఆర్డర్ పేర్స్. అంటే రిలేషన్లో ఉన్న అన్ని ఆర్డర్డ్ పేర్స్లోని సెకండ్ ఎలిమెంట్స్ తీసుకుని ఒక సెట్ని తయారు చేస్తే అదేమవుతుందట? రేంజ్ ఆఫ్ ద రిలేషన్ అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ రిలేషన్ ఆర్ కదా, రేంజ్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ మనకి సెకండ్ ఎలిమెంట్స్ ఏంటి? మనకి 1, 4. 1,4 అనేది మనకి రేంజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మనకి ఇంకొకటి ఉంది, కో డొమైన్. కో డొమైన్ అంటే మన ఇక్కడ రిలేషన్ మనం ఏ సెట్స్ మధ్య డిఫైన్ చేసాం? ఏ టు బి. ఈ సెకండ్ సెట్ని మనం కో డొమైన్ అంటాం, అందులో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని కూడా. ఓకే, ఇక్కడ మనకి బి అనేది కో డొమైన్ అవుతుంది అనమాట. అంటే కో డొమైన్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు సెట్ బి. అంటే ఆ బిలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? 1, 2, 4 అనమాట. అన్ని ఎలిమెంట్స్ సెకండ్ సెట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కూడా మనకి కో డొమైన్లోకి వస్తాయి అనమాట. ఓకే, ఈ టర్మ్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. ఇంకో ఇక్కడ చూడండి, ద సెకండ్ ఎలిమెంట్స్ ఏ ఈజ్ కాల్డ్ ద ఇమేజ్ ఆఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్. ఇక్కడ మనకి రిలేషన్ చూడండి, ఇందులో మనకి రెండు ఆర్డర్డ్ పేర్స్ ఉన్నాయి. ఈ సెకండ్ ఎలిమెంట్ని ఈ ఫస్ట్ ఎలిమెంట్ యొక్క ఇమేజ్ అంటాం అనమాట. అంటే ఇమేజ్ ఆఫ్ 1 ఈజ్ 1, ఇమేజ్ ఆఫ్ 2 ఈజ్ 4 అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్, ద సెట్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ద ఆర్డర్డ్ పేర్స్. అంటే ఇంకా సెట్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ ఏమంటాం మనం? డొమైన్ అంటాం అనమాట. ఓకే, రిలేషన్లో ఉన్న ఆర్డర్డ్ పేర్స్ అన్నిటిలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్స్ని తీసుకుని ఒక సెట్ తయారు చేస్తే అదేమవుతుందట? ఈ రిలేషన్ యొక్క డొమైన్ అవుతుంది అనమాట. అలాగే ద సెట్ ఆఫ్ సెకండ్ ఎలిమెంట్స్ ఇన్ ద రిలేషన్ ఆర్ ఫ్రమ్ సెట్ ఏ టు సెట్ బి ఈజ్ కాల్డ్ రేంజ్ అనమాట. ఓకే, ఆర్డర్డ్ పేర్స్లో ఉన్న సెకండ్ ఎలిమెంట్స్ అన్నిటినీ తీసుకుని ఒక సెట్ తయారు చేస్తే అది ఈ రిలేషన్ యొక్క రేంజ్ అవుతుంది అనమాట. అలాగే ద హోల్ సెట్ బి ఈజ్ కాల్డ్ కో డొమైన్. మొత్తం బి సెట్ని అంతటిని, సెకండ్ సెట్ని అంతటిని కూడా ఏమంటాం అనమాట? ఆ రిలేషన్ యొక్క కో డొమైన్ అంటాము. నెక్స్ట్ ఇక్కడ మనకి రేంజ్ అనేది ఆల్వేస్ సబ్సెట్ ఆఫ్ కో డొమైన్. ఎందుకంటే మనకి రేంజ్లో సెకండ్ ఎలిమెంట్స్ అన్ని ఏ సెట్లోంచి తీసుకుంటాం? మనం సెకండ్ సెట్లోంచి తీసుకుంటాం కదా. కాబట్టి రేంజ్ అనేది ఎప్పుడు కూడా కో డొమైన్కి సబ్సెట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏ రిలేషన్ మే బి రిప్రజెంటెడ్ ఆల్జీబ్రికల్లీ ఎయిదర్ బై రాస్టర్ మెథడ్ ఆర్ బై సెట్ బిల్డర్ మెథడ్. అంటే మనం ఇక్కడ రిలేషన్స్ని, మనం సెట్స్ని ఏ విధంగా అయితే మనం సెట్ బిల్డర్ ఫామ్లోని అలాగే రాస్టర్ ఫామ్లోని రిప్రజెంట్ చేయగలమో, ఇక్కడ రిలేషన్స్ని కూడా మనం
సెట్ బిల్డర్ ఫామ్లోని రిప్రజెంట్ చేయగలము, అలాగే రోస్టర్ ఫామ్లో కూడా రిప్రజెంట్ చేయగలము. అలాగే యాన్ యారో డయాగ్రామ్ ఈజ్ ఏ విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ రిలేషన్. అట్లాగే రిలేషన్ని మనం విజువల్గా రిప్రజెంట్ చేయడానికి యారో డయాగ్రామ్ను ఉపయోగిస్తాం. ఒకసారి దీన్ని చూద్దాం. ఇంతకు ముందు మనం డిస్కస్ చేసిన ఈ ఎగ్జాంపుల్కి, ఈ రిలేషన్కి మనం ఒక యారో డయాగ్రామ్స్, ఇక్కడ మనకి సెట్స్లో మనం వెన్ డయాగ్రామ్స్ అనే పదం నేర్చుకున్నాం కదా. ఆ వెన్ డయాగ్రామ్స్లో మనం సెట్స్ని రిప్రజెంట్ చేయడానికి సర్కిల్స్ని ఆర్ ఓవెల్స్ని ఉపయోగిస్తాం. ఇక్కడ మనకి 2 సెట్స్ ఉన్నాయి. ఏ అనేది ఒక సెట్, అలాగే బి అనేది ఒక సెట్. ఇక్కడ ఏలో ఎలిమెంట్స్ ఏంటి 1 2 3, బిలో ఎలిమెంట్స్ ఏంటి 1 2 4. ఇప్పుడు ఈ రిలేషన్ 1 యొక్క ఇమేజ్ 1, నెక్స్ట్ 2 యొక్క ఇమేజ్ 4 అనమాట. ఇదేంటి అంటే విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ రిలేషన్. ఇట్లా మనం వెన్ డయాగ్రామ్స్లో రిప్రజెంట్ చేయడాన్ని విజువల్ రిప్రజెంటేషన్ అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకుని కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. లెట్ ఏ ఈక్వల్ టు 1 2 3 4 5 6 డిఫైన్ ఏ రిలేషన్ ఆర్ ఫ్రమ్ ఏ టు ఏ బై ఆర్ ఈక్వల్ టు ఎక్స్ కామా ఎక్స్ సచ్ దట్ వై ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. ఇంక ఇక్కడ మనం దీన్ని ఈ రిలేషన్ని ఎట్లా రిప్రజెంట్ చేసామన్నమాట, సెట్ బిల్డర్ ఫామ్లో రిప్రజెంట్ చేసామన్నమాట. ఓకే, ఇప్పుడు ఏమడుగుతారంటే depict this relation using an arrow diagram. ఈ రిలేషన్ని మనం యారో డయాగ్రామ్ను ఉపయోగించి రిప్రజెంట్ చేయమంటున్నారు. అలాగే రైట్ డౌన్ ద డొమైన్, కోడొమైన్ అండ్ రేంజ్ ఆఫ్ ఆర్. అలాగే ఈ రిలేషన్ యొక్క డొమైన్ని, కోడొమైన్ని, అలాగే రేంజ్ని కూడా వ్రాయమంటున్నారు అనమాట. ఓకే, దీన్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే ఒక రిలేషన్ ఇచ్చారు, గివెన్ ఆర్ ఈక్వల్ టు మనకు ఒక సెట్ బిల్డర్ ఫామ్లో ఇవ్వడం జరిగింది, x comma y such that y equal to x plus 1. ఈ రిలేషన్ దేని మీద డిఫైన్ చేయబడింది, ఏ టు ఏ, ఆర్ ఫ్రమ్ ఏ టు ఏ. అంటే ఇక్కడ మనకి ఈ ఆర్డర్ పేర్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ సెట్ ఏలోంచే తీసుకుంటాము, సెకండ్ ఎలిమెంట్ని కూడా సెట్ ఏలోంచే తీసుకుంటాం అనమాట. ఇప్పుడు అలాంటి ఆర్డర్డ్ పేర్స్ తయారు చేస్తాం. ఇప్పుడు దీన్ని ఫస్ట్ రోస్టర్ ఫామ్లో రాద్దాం. అంటే ఆర్డర్డ్ పేర్స్ అన్నీ కనిపిస్తే దాన్ని రోస్టర్ ఫామ్ అంటాం. ఓకే, ఇప్పుడు మనకి ఎక్స్కి వైకి మధ్య రిలేషన్ ఎట్లా ఎస్టాబ్లిష్ చేశారు, వై ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1. అంటే సెకండ్ ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ కంటే 1 ఎక్కువ ఉంటుంది. అంటే ఫస్ట్ ఎలిమెంట్కి 1 యాడ్ చేస్తే సెకండ్ ఎలిమెంట్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఎలిమెంట్ 1 తీసుకున్నాను, దీనికి 1 యాడ్ చేసాం అనుకోండి, 1 + 1 ఏమవుతుంది 2, 1 కామా 2 అనేది ఒక ఎలిమెంట్ అవుతుంది రిలేషన్లో. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 తీసుకున్నాను, 2కు 1 యాడ్ చేస్తే 3 అవుతుంది. అలాగే 3 తీసుకున్నాను 4 అవుతుంది. నెక్స్ట్ 4 తీసుకున్నాను 5 అవుతుంది. అలాగే 5 తీసుకుంటే 6 అవుతుంది. మరి 6 తీసుకుంటే 7 వస్తుంది. కానీ 7 అనేది ఏలో లేదు కదా, కాబట్టి ఆ ఆర్డర్ పేరు దీనికి చెందదు అనమాట, ఈ రిలేషన్కి చెందదు. ఇది మనకి రిలేషన్ యొక్క సెట్ బిల్డర్ రోస్టర్ ఫామ్ అనమాట. రోస్టర్ ఫామ్లో రాస్తాం. తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని యారో డయాగ్రామ్లో రిప్రజెంట్ చేయాలి. యారో డయాగ్రామ్ ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం మనం, 2 సెట్స్, ఆ 2 కూడా ఏనే కదా, ఏ నుంచి మనం ఏకి ఆర్ అనే రిలేషన్ని మనం ఎస్టాబ్లిష్ చేసాం. ఇక్కడ ఏలో ఎలిమెంట్స్ ఏంటి 1 2 3 4 5 6, 1 2 3 4 5 6. ఇప్పుడు 1 2, 1 యొక్క ఇమేజ్ 2 కదా, 1 2, నెక్స్ట్ 2 3 3 4 4 5 అండ్ 5 6. దిస్ ఈజ్ యారో డయాగ్రామ్ ఆఫ్ ద గివెన్ రిలేషన్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏం అడిగారు మనకి, రైట్ డౌన్ ద డొమైన్, కోడొమైన్ అండ్ రేంజ్ ఆఫ్ ఆర్. ఇక్కడ ఈ రిలేషన్కి మనం డొమైను, కోడొమైను, రేంజ్ రాయాలి. ఫస్ట్ మనకి డొమైన్, డొమైన్ ఆఫ్ ఆర్. డొమైన్ గురించి మనం ఏం చెప్పుకున్నాం, ఆల్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ ఆల్ ఆర్డర్డ్ పేర్స్ అనమాట. అన్ని ఆర్డర్డ్ పేర్స్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్స్ని తీసుకుంటాం మనం. ఇక్కడ ఏముంది 1 ఉంది, 2 3 4 అండ్ 5 అనమాట. ఇది డొమైన్ అవుతుంది. నెక్స్ట్ రేంజ్ ఆఫ్ ఆర్ లేకపోతే కోడొమైన్, సెకండ్ కోడొమైన్ అన్నారు కదా, కోడొమైన్ ఆఫ్ ఆర్. ఇక్కడ మనం కోడొమైన్ ఎట్లా డిఫైన్ చేసాం,
సెట్ ఆఫ్ ద సెకండ్, ఇక్కడ సెకండ్ సెట్ అంతటిని మనం కోడొమైన్ అంటాం, అన్ని ఎలిమెంట్స్ కలిపి. ఇక్కడ మనకి ఈ ఆర్ అనే రిలేషన్ ఎట్లా డిఫైన్ చేయబడింది, ఆర్ ఫ్రమ్ ఏ టు ఏ. అంటే ఇక్కడ మనకి సెకండ్ సెట్గా కూడా మనం ఏం తీసుకున్నాం, ఏనే తీసుకున్నాం. కాబట్టి ఇక్కడ ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ మనకి కోడొమైన్లోకి వస్తాయి. అంటే 1 2 3 4 5 6 అన్నమాట. నెక్స్ట్ రేంజ్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు సెట్ ఆఫ్. ఇక్కడ రేంజ్ని ఎలా డిఫైన్ చేసాం, సెట్ ఆఫ్ ఆల్ సెకండ్ ఎలిమెంట్స్. ఇక్కడ మనకి ఆర్డర్డ్ పేర్స్లో ఉన్న సెకండ్ ఎలిమెంట్స్ని అన్ని తీసుకుని ఒక సెట్లో రాస్తాం. ఇక్కడ 1 లేదు కదా, ఎక్కడని 2 నుంచి ఉంది. అంటే 2 3 4 5 6 ఇది ఆర్ యొక్క రేంజ్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 8th వన్. ద ఫిగర్ 2.6 షోస్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ సెట్ ఏ అండ్ బి. మనకి ఇక్కడ ఒక డయాగ్రామ్, యారో డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఇది పి నుంచి క్యూకి ఒక రిలేషన్ని మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అనమాట. రైట్ దిస్ రిలేషన్ ఇన్ సెట్ బిల్డర్ ఫామ్, ఇన్ రోస్టర్ ఫామ్, వాట్ ఈస్ ద డొమైన్ అండ్ రేంజ్. దీన్ని మనం అంటే ఇక్కడ యారో డయాగ్రామ్లో రిప్రజెంట్ చేసిన ఈ రిలేషన్ మనం సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలి, అలాగే రోస్టర్ ఫామ్లో రాయాలి, తర్వాత దాని యొక్క డొమైన్ రేంజ్ రాయాలన్నమాట. ఓకే, ఫస్ట్ మనం సెట్ బిల్డర్ ఫామ్లో రాద్దాం. సెట్ బిల్డర్ ఫామ్. ఇక్కడ మనకి ఆ రిలేషన్ని ఆర్ అనుకుందాం. లెట్ ద రిలేషన్ బి ఆర్ ఫ్రమ్ ఏ టు బి. ఓకే, ఇప్పుడు మనం రోస్టర్ ఫామ్లో ఆర్ను ఎక్స్ప్రెస్ చేయాలి. ఆర్లో ఏముంటాయి మనకి ఆర్డర్డ్ పేరు ఉంటాయి, అంటే వాటిని ఎక్స్ కామా వై అనుకుందాం. సచ్ దట్ ఇప్పుడు ఒకసారి యారో డయాగ్రామ్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 9 3తో మ్యాపింగ్ చేయడం జరిగింది, అలాగే -3 తోటి మ్యాపింగ్ చేయడం జరిగింది, అలాగే 4ని 2 తోటి -2 తోటి, 25ని 5 తోటి -5 తోటి మనం మ్యాపింగ్ చేయడం జరిగింది. అంటే వీటి మధ్య రిలేషన్ ఏంటనమాట, ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ద స్క్వేర్ ఆఫ్ సెకండ్ ఎలిమెంట్. అంటే ఎక్స్ ఈజ్ ద స్క్వేర్ ఆఫ్ వై, లేకపోతే వై ఈజ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్, ఇట్లా కూడా డిఫైన్ చేయొచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ మనం ఎలా రాయొచ్చు అనమాట, ఇక్కడ మనం y ఈక్వల్ టు అంటే ఎక్స్ ఈక్వల్ టు వై స్క్వేర్. ఇక్కడ మనం ఎక్స్ వై ఏ సెట్స్లో తీసుకున్నాం కూడా డిఫైన్ చేద్దాం. అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ కమా వై బిలాంగ్స్ టు బి అనమాట. ఓకే, ఇప్పుడు ఇచ్చిన యారో డయాగ్రామ్లో ఇచ్చిన మనం రిలేషన్ని మనం రోస్టర్ ఫామ్లోకి కన్వర్ట్ చేసాం. ఇక్కడ ఆర్ అనేది ఒక రిలేషను, అందులో ఆర్డర్డ్ పేర్స్ ఉంటాయి. ఆర్డర్డ్ పేర్స్లో ఉన్న ఎలిమెంట్స్ మధ్యలో సంబంధం ఏంటనమాట, ఎక్స్ ఈక్వల్ టు వై స్క్వేర్. అంటే సెకండ్ ఎలిమెంట్ని స్క్వేర్ చేస్తే ఫస్ట్ ఎలిమెంట్ వస్తుంది, ఎందుకంటే 3ని స్క్వేర్ చేస్తే 9 వస్తుంది, -3ని స్క్వేర్ చేస్తే కూడా 9 వస్తుంది, 2ని స్క్వేర్ చేసిన 4 వస్తుంది, -2ని స్క్వేర్ చేసిన 4 వస్తుంది. దిస్ ఈజ్ ద సెట్ బిల్డర్ ఫామ్. నెక్స్ట్ మనం రోస్టర్ ఫామ్లో రాయాలి. రోస్టర్ ఫామ్. ఓకే, ఇప్పుడు ఆర్ ఈక్వల్ టు సెట్ ఆఫ్, ఇందులో ఉన్న ఆర్డర్డ్ పేర్స్ అన్ని రాసేస్తాం. ఫస్ట్ ఏంటి 9 3, నెక్స్ట్ 9 -3, తర్వాత 4 2, 4 -2, తర్వాత 25 5 అండ్ 25 -5 అనమాట. ఇది మనకి రోస్టర్ ఫామ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి, వాట్ ఈజ్ ఇట్స్ డొమైన్ అండ్ రేంజ్. దీని యొక్క డొమైన్ రేంజ్ రాయాలి. ఆల్రెడీ మనం డొమైన్స్ గురించి రేంజ్ గురించి ఇంతకుముందు ఎగ్జాంపుల్లోనే మనం తెలుసుకున్నాం కదా. డొమైన్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు, డొమైన్ అంటే ఏంటి, సెట్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్స్. అంటే అన్ని ఆర్డర్డ్ పేర్స్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్స్ని తీసుకుని ఒక సెట్ తయారు చేయాలి మనం. ఇక్కడ 9 ఉంది, నెక్స్ట్ 4 ఉంది, 9 4 25 ఇది మనకి డొమైన్ అవుతుంది అనమాట. 9 9 4 4 25 ఒక్కొక్కసారి రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకేం రాయాలి మనం, రేంజ్ కూడా రాయాలి. రేంజ్ ఆఫ్
ఆర్ ఈక్వల్ టు రేంజ్లో ఏమొస్తాయి మనకి అన్ని ఆర్డర్డ్ పేర్స్లో ఉన్న సెకండ్ ఎలిమెంట్స్ని తీసుకుంటాం మనం. ఇక్కడ ఏముంది 3 ఉంది, -3 ఉంది, 2 -2 తర్వాత 5 అండ్ -5. ఇది మనకి ఈ రిలేషన్ యొక్క రేంజ్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 9. Let a equal to 1, 2 and b equal to 3, 4. Find the number of relations from a to b. ఇక్కడ మనకి ఏ నాన్ ఎంప్టీ సెట్ ఏ టు నాన్ ఎంప్టీ సెట్ బి మనం ఎన్ని రిలేషన్స్ తయారు చేయవచ్చు అనేది మనం అంతకు ముందు మనం ఆర్డర్డ్ పేర్స్ గురించి కార్టేజియన్ ప్రోడక్ట్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎన్ ఆఫ్ ఏలో ఫర్ ఎగ్జాంపుల్ m ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎన్ ఆఫ్ బిలో n ఎలిమెంట్స్ ఉంటాయి. అప్పుడు ఎన్ ఆఫ్ ఏ క్రాస్ బిలో మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయంటే mn అంటే m ఇంటూ n ఎలిమెంట్స్ ఉంటాయి అని మనం ప్రీవియస్ పార్ట్లో నేర్చుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఏమన్నాడంటే ఏ అనేది ఒక సెట్, బి అనేది ఒక సెట్ ఇచ్చారు. ఇప్పుడు ఏ నుంచి బికి మనం ఎన్ని రిలేషన్స్ మెయింటైన్ చేయవచ్చు అండ్ ఎన్ని ఎస్టాబ్లిష్ చేయవచ్చు అన్నాము. ఓకే, మనకి సబ్సెట్స్ గురించి నేర్చుకున్నాం కదా, ఇంచుమించు మనకి అదే కాన్సెప్ట్ అనమాట. ఒకవేళ మనకి ఎన్ ఆఫ్ ఏలో పి ఎలిమెంట్స్, ఎన్ ఆఫ్ బిలో క్యూ ఎలిమెంట్స్ ఉన్నట్లయితే అప్పుడు నెంబర్ ఆఫ్ రిలేషన్స్ ఫ్రమ్ ఏ టు బి ఈక్వల్ టు 2 పవర్ పీక్యూ అవుతుంది అనమాట. ఇది ఫార్ములా. ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ మనకి ఇచ్చినవి ఏంటంటే గివెన్ ఏ ఈక్వల్ టు సెట్ 1, 2 అండ్ బి ఈక్వల్ టు సెట్ 3, 4. మనకి ఏం కావాలి? ఎన్ ఆఫ్ ఏ, ఎన్ ఆఫ్ బి కావాలి. ఎన్ ఆఫ్ ఏ అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఎంత 2. ఎన్ ఆఫ్ బి అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి, బిలో కూడా మనకి 2 ఎలిమెంట్సే ఉన్నాయి కదా. ఇప్పుడు మనకి ఎన్ ఆఫ్ ఏ క్రాస్ బి అంటే ఏ బిల యొక్క కార్టీజియన్ ప్రోడక్ట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయంటే ఎన్ ఆఫ్ ఏ ఇంటూ ఎన్ ఆఫ్ బి ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకి ఎన్ ఆఫ్ ఏ 2, ఎన్ ఆఫ్ బి కూడా 2, 2 2s are 4 ఎలిమెంట్స్ ఉంటాయి ఏ యొక్క ఏ అండ్ బి సెట్స్ యొక్క కార్టీజియన్ ప్రోడక్ట్లో. ఇప్పుడు మనం ఏ నుంచి బికి ఎన్ని రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేయవచ్చు అంటే నంబర్ ఆఫ్ రిలేషన్స్ ఫ్రమ్ ఏ టు బి ఈక్వల్ టు 2 పవర్ పీక్యూ అన్నాం. పీక్యూ వాల్యూ ఎంత వచ్చింది 4 అనమాట. 2 పవర్ 4 అంటే 2ని 4 టైమ్స్ రాసుకుని మల్టిప్లై చేస్తాం. 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16. ఇక్కడ మనం ఏ నుంచి బికి మనం ఎన్ని రిలేషన్స్ రాయొచ్చు అనమాట 16 రిలేషన్స్ రాయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2Bలో ఉన్న అన్ని క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ రామన్లో ఫస్ట్ క్వశ్చన్ ఏ ఈక్వల్ టు 1 2 3 5 అండ్ బి ఈక్వల్ టు 4 6 9. డిఫైన్ ఏ రిలేషన్ ఆర్ ఫ్రమ్ ఏ టు బి బై ఆర్ ఈక్వల్ టు x, y such that the difference between x and y is odd and x belongs to a and y belongs to b. Write r in roster form. ఓకే, ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే గివెన్ 2 సెట్స్ ఇచ్చారు. ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 5 అండ్ బి ఈక్వల్ టు సెట్ ఆఫ్ 4 6 9. ఇంకేమి ఇచ్చారు? ఒక రిలేషన్ ఇచ్చారు ఫ్రమ్ ఏ టు బి. ఆర్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ కామా వై. ద డిఫరెన్స్ ఇక్కడ ఎక్స్కి వైకి మధ్య ఉన్న డిఫరెన్స్, ఆ 2 ఎలిమెంట్స్కి మధ్య ఉన్న ఆ రిలేషన్ ఏంటంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై
ఈజ్ ఆడ్ అంటే ఆడ్ నెంబర్ అవ్వాలన్నమాట. రెండిటి యొక్క డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ వై బిలాంగ్స్ టు బి. నెక్స్ట్ ఎక్స్ అనే ఎలిమెంటు ఏకి చెందినదై ఉండాలి, వై అనే ఎలిమెంట్ అంటే సెకండ్ ఎలిమెంట్ బికి చెందినదై ఉండాలి. దీన్ని మనం ఏం చేయాలంటే రోస్టర్ ఫామ్లో రాయాలి. ఇప్పుడు రోస్టర్ ఫామ్లో రాద్దాం. యాక్చువల్గా మనకి ఏ క్రాస్ బి అంటే ఏ బిల యొక్క కార్టీజియన్ ప్రోడక్ట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయంటే 4 3s are 12 ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే, ఈ ఆర్ అనేది ఏమవుతుంది, ఆ ఏ క్రాస్ బి యొక్క సబ్సెట్ అవుతుంది. అంటే ఆ ఎలిమెంట్స్లో కొన్ని ఎలిమెంట్స్ తీసుకుని రిలేషన్ మనం ప్రిపేర్ చేస్తాం అక్కడ. ఓకే, మనం ఏ ఆర్డర్డ్ పేర్స్ తీసుకోవాలి ఏ క్రాస్ బిలోంచి అంటే ఈ కండిషన్ని ఈ రిలేషన్షిప్ని సాటిస్ఫై చేసే ఆర్డర్డ్ పేర్స్ని మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ మనం ఫస్ట్ చేద్దాం. ఇక్కడ మనకి డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై ఈజ్ ఆడ్ నెంబర్. అంటే రెండింటికి డిఫరెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 తీసుకున్నాను నేను, దీంట్లో 4 తీసుకున్నాం అనుకోండి, రెండింటిని మైనస్ చేసాం అనుకోండి, 4లోంచి 1 మైనస్ చేస్తే 3 వస్తుంది కదా, ఆడ్ నెంబర్ వస్తుంది. కాబట్టి 1, 4 అనే ఆర్డర్డ్ పేరు ఈ రిలేషన్కి చెందుతుంది. నెక్స్ట్ 1 6, 6లోంచి 1 తీస్తే 5 వస్తుంది, అదే ఆడ్ నెంబరే, అంటే 1 6 కూడా ఈ ఆర్డర్డ్ పేరులో ఉంటుంది. నెక్స్ట్ 1 9 తీసుకున్నాం అనుకోండి, 9లోంచి 1 మైనస్ చేస్తే 8 వస్తుంది, అది ఆడ్ నెంబర్ కాదు కదా, కాబట్టి ఆ ఆర్డర్డ్ పేరు ఈ రిలేషన్కి చెందదు అనమాట. ఇప్పుడు 2కి 4 చూసాం అనుకో, 4లోంచి 2 తీస్తే 2 ఈవెన్ నెంబరు కాబట్టి రాదు. 2 6 తీసాం అనుకోండి, 6లోంచి 2 తీస్తే 4 వస్తుంది, ఈవెన్ నెంబరు తీసుకోకూడదు. 2 9 తీసుకుంటే 9 - 2 7 కదా, కాబట్టి ఈ ఆర్డర్డ్ పేరు రిలేషన్లో ఉంటుంది. తర్వాత 3తో 3కి 4కి డిఫరెన్స్, 4లోంచి 3 తీస్తే 1 అనేది కూడా మనకి ఆడ్ నెంబరే కదా. నెక్స్ట్ 3, 6, 6లోంచి 3 తీస్తే 3 వస్తుంది, ఆడ్ నెంబరే కదా, 3, 6. నెక్స్ట్ 3, 9, 9లోంచి 3 తీస్తే 6 వస్తుంది, అది ఈవెన్ నెంబర్ కదా, కాబట్టి ఈ ఆర్డర్డ్ పేరు రిలేషన్కి చెందదు. ఇప్పుడు 5, 4 రెండుకి డిఫరెన్స్ అంటే ఎట్లయినా మనం మైనస్ చేయొచ్చు. 5లోంచి 4 తీస్తే 1 కాబట్టి 5, 4. నెక్స్ట్ 5, 6, 6లోంచి 5 తీస్తే 1 వస్తుంది, ఆడ్ నెంబరే కదా, కాబట్టి 5, 6. నెక్స్ట్ 5, 9, 9లోంచి 5 తీస్తే 4 వస్తుంది, అది ఆడ్ నెంబర్ కాదు, ఈవెన్ నెంబర్ కదా, కాబట్టి ఆర్డర్డ్ పేరు ఈ సెట్లో ఉండదు అనమాట. ఇది మనకి రోస్టర్ ఫామ్ అవుతుంది అనమాట. ఒకవేళ దీనికి డొమైన్ రేంజ్ రాయమంటే కూడా రాయొచ్చు అనమాట. డొమైన్ ఆఫ్ ఆర్ ఈక్వల్ ఏమవుతుంది 1 2 3 5 అవుతుంది అనమాట. అలాగే రేంజ్ ఆఫ్ ఆర్ ఏమవుతుంది 4 6 అండ్ 9, ఇవి మనకి రేంజ్ అవుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, డిటర్మైన్ ద డొమైన్ అండ్ రేంజ్ ఆఫ్ ద రిలేషన్ ఆర్ డిఫైన్డ్ బై ఆర్ ఈక్వల్ టు ఎక్స్, ఎక్స్ ప్లస్ 5 సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు 0 1 2 3 4 5. ఓకే, ఇక్కడ మనం ఆర్ అనే రిలేషన్ ఎట్లా డిఫైన్ చేసినమాట, ఎక్స్, ఎక్స్ ప్లస్ 5 సచ్ దట్ ఈ ఎక్స్ అనే ఎలిమెంట్స్ ఈ సెట్లోంచి తీసుకోవాలి అనమాట. ఓకే, గివెన్ ఆర్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ ప్లస్ 5 సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు 0 1 2 3 4 5. ఓకే, ఇది మనకి సెట్ బిల్డర్ ఫామ్లో ఉంది. ఫస్ట్ దీన్ని మనం రోస్టర్ ఫామ్లోకి మార్చేద్దాం. అప్పుడు మనం డొమైన్ రేంజ్ ఈజీగా రాయగలుగుతాం. ఓకే, మనం ఎక్స్ 0 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు 0 + 5 ఏమవుతుంది 5 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 తీసుకున్నాం అనుకోండి, 1 + 5 ఏమవుతుంది 6 అవుతుంది. నెక్స్ట్ మనకి ఎక్స్ 2 తీసుకున్నాం అనుకోండి, 2 + 5 7 అవుతుంది. నెక్స్ట్ 3 తీసుకున్నాం, 3 + 5 8 అవుతుంది. 4 తీసుకుంటే 4 + 5 9 అవుతుంది. అలాగే 5 తీసుకుంటే 5 + 5 10 అవుతుంది అన్నమాట. ఇది మనకి రిలేషన్ మనం రోస్టర్ ఫామ్లోకి మార్చాం. ఇప్పుడు ఏమన్నారు మనకి, దీనికి డొమైన్ అండ్ రేంజ్ రాయమన్నారు. డొమైన్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు అంటే ఫస్ట్ ఎలిమెంట్స్ అన్నీ తీసుకోండి, 0 1 2 3 4 5. నెక్స్ట్ రేంజ్ అంటే ఇప్పుడు సెకండ్ ఎలిమెంట్స్ అన్నీ తీసుకోండి ఆర్డర్డ్ పేర్స్లో, 6 7 8 9 అండ్ 10.
ఇది మనకి రేంజ్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. రైట్ ద రిలేషన్ ఆర్ x, x cube such that x is a prime number less than 10. ఓకే, ఇక్కడ మనకి ఒక రిలేషన్ ఇచ్చారు, ఆర్ అనే రిలేషన్ ఇచ్చారు సెట్ బిల్డర్ ఫామ్లో. ఏంటది? ఆర్ ఈజ్ ఎక్స్ కామా ఎక్స్ క్యూబ్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ లెస్ దాన్ 10. అంటే మనం ఎక్స్గా ఏం తీసుకోవాలంట? 10 కంటే చిన్నవైన ప్రైమ్ నెంబర్స్ మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు 10 కంటే చిన్నవన్న ప్రైమ్ నెంబర్స్ ఏంటి? 2, 3, 5, 7 వీటిని మాత్రమే తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం రాస్టర్ ఫామ్లోకి మార్చేద్దాం. ఓకే, సెట్ ఆఫ్ ఇక్కడ మనం ఏ ఎలిమెంట్స్ తీసుకోవాలి? 2, 3, 5, 7 అనే ఎలిమెంట్స్ మాత్రమే తీసుకోవాలి. ఫస్ట్ 2 తీసుకున్నాం. 2ని క్యూబ్ చేస్తే 2 × 2 × 2 2 2s are 4 2s are 8 అవుతుంది. 3 తీసుకున్నాం. 3 3s are 9 3s are 27 అవుతుంది. నెక్స్ట్ 5 తీసుకున్నాం. 5 5s are 25 5s are 125 అవుతుంది. నెక్స్ట్ 7 తీసుకున్నాం. 7 7s are 49 7s are 343 అవుతుంది అనమాట. ఇది ఆ రిలేషన్ యొక్క రాస్టర్ ఫామ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి ఏం చేయాలి? రాస్టర్ ఫామ్ రాయమన్నారు అంతే. ఇక్కడ మనకి డొమైన్ అని కానీ రేంజ్ కానీ అడగలేదు. ఒకవేళ డొమైన్ ఏమవుతుంది? డొమైన్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు 2 3 5 7 అవుతుంది. రేంజ్ రాయమంటే 8 27 125 343 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్. లెట్ ఏ ఈక్వల్ టు ఎక్స్ కామా వై కామా జెడ్ అండ్ బి ఈక్వల్ టు 1, 2. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ రిలేషన్స్ ఫ్రమ్ ఏ టు బి. ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం కూడా ఇలాంటిది ఆన్సర్ చేశాం కదా. ఇక్కడ ఇచ్చినవి ఏంటంటే 2 సెట్స్ ఇచ్చారు. గివెన్ ఏ అనే సెట్ ఇచ్చారు. ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ అండ్ బి ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2. ఏమడిగారు క్వశ్చన్? మనకి ఏ నుంచి బికి ఎన్ని రిలేషన్స్ రాయవచ్చు అని అడిగారు అనమాట. ఓకే, దానికి మనకి ఎన్ ఆఫ్ ఏ ఎన్ ఆఫ్ బి కావాలి. ఎన్ ఆఫ్ ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. అలాగే ఎన్ ఆఫ్ బి అంటే బిలో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ ఆఫ్ బి ఈక్వల్ టు 2 అవుతుంది అనమాట. ఇప్పుడు ఏపీల యొక్క కార్టీజియన్ ప్రోడక్ట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అంటే దాన్ని ఎన్ ఆఫ్ ఏ క్రాస్ బి అంటాం. ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఎన్ ఆఫ్ ఏ ఇంటూ ఎన్ ఆఫ్ బి అవుతుంది. ఇక్కడ ఎన్ ఆఫ్ ఏ 3 ఇంటూ ఎన్ ఆఫ్ బి 2 6 అవుతుంది అనమాట. అంటే ఏ అండ్ బి యొక్క కార్టీజియన్ ప్రోడక్ట్లో మనకి 6 ఎలిమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ రిలేషన్స్ ఫ్రమ్ ఏ టు బి. ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? 2 పవర్ ఎన్ ఆఫ్ ఏ క్రాస్ బి. ఎన్ ఆఫ్ ఏ క్రాస్ బి ఎంత వచ్చింది? 6 వచ్చింది కదా. అంటే 6 2 పవర్ 6 అంటే 2ని 6 టైమ్స్ రాసి మల్టిప్లై చేయాలి. ఎంత వస్తుంది మనకి? 64 వస్తుంది. అంటే ఇక్కడ మనం ఏ నుంచి బికి 64 రిలేషన్స్ మనం రాయవచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్. లెట్ ఆర్ బి ద రిలేషన్ ఆన్ జెడ్ defined by r equal to a comma b such that a comma b belongs to z, a minus b is an integer. ఓకే, ఇక్కడ మనకి ఒక రిలేషన్ ఇచ్చారు. గివెన్ r ఈక్వల్ టు సెట్ ఆఫ్ a comma b such that a comma b belongs to z అంటే సెట్ ఆఫ్ ఇంటిజర్స్ అన్నమాట. అండ్ a minus b is an integer. అంటే a మైనస్ b ఇంటిజర్ అయ్యే ప్రతి ఆర్డర్డ్ పేరు కూడా మనకి ఈ రిలేషన్లోకి వస్తుంది అనమాట. మనం ఏ 2 ఇంటిజర్స్ తీసుకుని, ఇంటిజర్స్ అంటే తెలుసు కదా, సెట్ ఆఫ్ ఇంటిజర్స్ z ఈక్వల్ టు సెట్ ఆఫ్ అండ్ సో ఆన్ -3 -2 -1 0 1 2 3 అండ్ సో ఆన్.
వీటిని ఇంటిజర్స్ అంటాము. ఇందులో ఏ రెండు ఇంటిజర్స్ తీసుకుని మైనస్ చేసినా మళ్ళీ ఇంటిజరే వస్తుంది. కాబట్టి దీన్ని మనం రాస్టర్ ఫామ్లో ఎలా రాయొచ్చు అనమాట, సిన్స్ a minus b is an integer for all a comma b belongs to z. అంటే ఏబీలు ఏవైనా రెండు ఇంటిజర్స్ అయినప్పుడు a మైనస్ b అనేది ఖచ్చితంగా ఇంటిజర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి r ఏమవుతుందట, r ఈక్వల్ టు సెట్ ఆఫ్ a కామా b సచ్ దట్ a కామా b బిలాంగ్స్ టు z అవుతుంది అనమాట. ఇప్పుడు ఏమన్నారు, ఫైండ్ ద డొమైన్ అండ్ రేంజ్. అంటే ఇందులో మనకి అన్ని ఎలిమెంట్స్ వచ్చేస్తాయి, ఆర్డర్ పేర్స్ అన్ని ఇంటిజర్స్ వచ్చేస్తాయి. కాబట్టి డొమైన్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు ఏమవుతుంది, సెట్ ఆఫ్ ఇంటిజర్స్ అవుతుంది. అలాగే రేంజ్లో కూడా మనకి అన్ని ఎలిమెంట్స్ వచ్చేస్తాయి. రేంజ్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఇంటిజర్స్, దాన్ని మనం జెడ్ అంటాం కదా. నెక్స్ట్ సెకండ్ రోమన్లో ఫస్ట్ వన్, లెట్ ఏ ఈక్వల్ టు 1 2 3 4 అండ్ సో ఆన్ 14. డిఫైన్ ఏ రిలేషన్ ఆర్ ఫ్రమ్ ఏ టు ఏ బై ఆర్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ కామా వై సచ్ దట్ 3x మైనస్ వై ఈక్వల్ టు 0 వేర్ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు ఏ. రైట్ డౌన్ ఇట్స్ డొమైన్ అండ్ కో డొమైన్. ఇక్కడ మనకి ఏ అనే ఒక సెట్ ఇచ్చారు. గివెన్ ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 అండ్ సో ఆన్ 14 వరకు ఉన్న ఎలిమెంట్స్ అనమాట. అండ్ ఒక రిలేషన్ ఇచ్చారు. ఆ రిలేషన్ ఎట్లా డిఫైన్ చేశారు, ఫ్రమ్ ఏ టు ఏ అనమాట. అంటే అందులో ప్రతి ఆర్డర్డ్ పేర్లో ఫస్ట్ ఎలిమెంట్ ఏకి చెందుతుంది, సెకండ్ ఎలిమెంట్ కూడా సెట్ ఏకి చెందుతుంది అనమాట. ఓకే, సెట్ ఆఫ్ ఎక్స్ కామా వై. ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్కి సెకండ్ ఎలిమెంట్కి రిలేషన్ ఏంటి, 3x మైనస్ వై ఈక్వల్ టు 0 అవుతుంది అనమాట. ఇక్కడ మనకి ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు ఏ, ఎక్స్ వైలు ఏ అనే సెట్లకి చెందినవి అన్నమాట. ఇక్కడ రిలేషన్ ఎట్లా డిఫైన్ చేశారంటే 3x మైనస్ వై ఈక్వల్ టు 0 అన్నారు. ఈ వైని ట్రాన్స్పోజ్ చేసామనుకోండి 3x ఈక్వల్ టు వై అవుతుంది. అంటే వై ఈక్వల్ టు 3x అనొచ్చు. అంటే ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్కి ట్రిపుల్ అవుతుంది అనమాట. అంటే 3తో ఫస్ట్ ఎలిమెంట్ని 3తో మల్టిప్లై చేస్తే మనకి సెకండ్ ఎలిమెంట్ వస్తుంది అనమాట. కాబట్టి ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు మనం, రాస్టర్ ఫామ్లో ఆర్ ఈక్వల్ టు సెట్ ఆఫ్, ఇక్కడ మనకి ఎలిమెంట్స్ 1 తీసుకున్నాం, దీన్ని 3తో చేస్తే 3 1s are 3. ఆ 3 అనేది ఇందులో ఉందో లేదో చూసుకోవాలి, ఉంది. ఎందుకంటే సెకండ్ ఎలిమెంట్ కూడా మనకి ఏకి చెందినదై ఉండాలి. నెక్స్ట్ 2 తీసుకున్నాం, 2ని మనం 3తో మల్టిప్లై చేస్తే, ఎందుకంటే y ఎలా వస్తుంది, xని 3తో మల్టిప్లై చేస్తే వస్తుంది. అంటే 2 3s are 6 అవుతుంది. 3 తీసుకున్నాం, 3 3s are 9 అవుతుంది, 9 ఇందులో ఉంది. అలాగే 4 తీసుకున్నాం, 4 3s are 12 అవుతుంది. 5 తీసుకున్నాం, 5 3s are 15. ఆ 15 అనే ఎలిమెంట్ సెట్ ఏలో లేదు, కాబట్టి ఆ ఆర్డర్డ్ పేరు ఈ రిలేషన్కి చెందదు. కాబట్టి మనం ఇక్కడితో క్లోజ్ చేస్తాం అనమాట. ఇది ఆ రిలేషన్ యొక్క రాస్టర్ ఫామ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఏమన్నారు, దీని డొమైను, కో డొమైను, రేంజ్ రాయమంటున్నారు. ఓకే, ఫస్ట్ డొమైన్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు, అంటే సెట్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్స్ 1 2 3 4. నెక్స్ట్ కో డొమైన్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు, కో డొమైన్ అంటే ఏం చెప్పుకున్నాం, సెకండ్ సెట్ అంతా వచ్చేస్తుంది. ఇక్కడ ఆర్ని ఎలా డిఫైన్ చేశారు, ఫ్రమ్ ఏ టు ఏ, ఏ నుంచి ఏకి. ఇక్కడ సెకండ్ సెట్ కూడా ఏనే, కాబట్టి ఆ సెకండ్ సెట్ ఏ వస్తుంది. అంటే 1 2 3 అండ్ సో ఆన్ 14. లేకపోతే మనం ఏ అని కూడా రాయొచ్చు అనమాట. నెక్స్ట్ రేంజ్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ రేంజ్లో ఏ ఎలిమెంట్స్ వస్తాయి, ఈ రిలేషన్లో ఉన్న ప్రతి ఆర్డర్డ్ పేర్లో ఉన్న సెకండ్ ఎలిమెంట్ తీసుకుంటే మనకి రేంజ్ వస్తుంది. ఇందులో 3 ఉంది, 6 ఉంది, 9 ఉంది, 12 ఉంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, డిఫైన్ ఏ రిలేషన్ ఆర్ ఆన్ ద సెట్ n ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. ఇక్కడ n అనేది ఏంటనమాట, సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అనమాట. బై ఆర్ ఈక్వల్ టు
x comma y such that y equal to x plus 5. X is a natural number less than 4. X comma y belongs to n. Depict this relationship using roster form. Write down the domain and the range. ఓకే, ఇక్కడ మనకి ఒక రిలేషన్ ఇచ్చారు. గివెన్ ఆర్ ఈక్వల్ టు ఎలా డిఫైన్ చేశారు? సెట్ ఆఫ్ ఎక్స్ కామా వై సచ్ దట్ ఇక్కడ y ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5 అని డిఫైన్ చేశారు. నెక్స్ట్ x ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ less than 4. నెక్స్ట్ x కామా y బిలాంగ్స్ టు సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అనమాట. ఇది మనకి ఆ రిలేషన్ యొక్క సెట్ బిల్డర్ ఫామ్ అనమాట. ఫస్ట్ దీన్ని ఏం చేయాలి? మనం రాస్టర్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. ఆర్ ఈక్వల్ టు సెట్ ఆఫ్, ఇక్కడ రిలేషన్ ఎలా డిఫైన్ చేశారు? y ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5 అంటే సెకండ్ ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్కి 5 యాడ్ చేస్తే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కండిషన్ ఏంటి? x అనేది న్యాచురల్ నెంబర్ అయి ఉండాలి. మోర్ ఓవర్ ఇట్ ఈజ్ లెస్ దాన్ 4 కంటే చిన్నదైన న్యాచురల్ నెంబర్ అయి ఉండాలి. అంటే మనం ఎక్స్గా ఏ నెంబర్స్ మాత్రమే తీసుకోగలం? 1, 2, 3 మాత్రమే తీసుకోగలం. కాబట్టి ఇప్పుడు మనం రాస్టర్ ఫామ్ రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ నెంబర్లో ఫస్ట్ది ఏంటి? 1 కదా, 1 తీసుకున్నాం. 1 + 5 ఏమవుతుంది? 6 అవుతుంది. నెక్స్ట్ 2 తీసుకున్నాం. 2 + 5 ఏమవుతుంది? 7 అవుతుంది. నెక్స్ట్ 3 తీసుకున్నాం. 3 + 5 ఏమవుతుంది? 8 అవుతుంది. ఓకే, ఇక్కడ వరకే తీసుకుంటాం ఎందుకంటే ఈ కండిషన్ లెస్ దాన్ 4, ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ లెస్ దాన్ 4 అన్నారు కాబట్టి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? దీనికి డొమైన్ రేంజ్ రాయాలి. డొమైన్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు సెట్ ఆఫ్, ఇందులో ఫస్ట్ ఎలిమెంట్స్ 1, 2, 3. నెక్స్ట్ రేంజ్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు సెకండ్ ఎలిమెంట్స్ 6, 7, 8. నెక్స్ట్ థర్డ్ వన్, ద ఫిగర్ 2.7 shows a relationship between the set P and Q. Write this relation in set builder form, roster form. What is its domain and range? ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చారనమాట. ఒక యారో డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఆ యారో డయాగ్రామ్లో P నుంచి Qకి ఒక రిలేషన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అనమాట. ఆ రిలేషన్ని మనం సెట్ బిల్డర్ ఫామ్లో రిప్రజెంట్ చేయాలి, రోస్టర్ ఫామ్లో రిప్రజెంట్ చేయాలి, దాని యొక్క డొమైన్ అండ్ రేంజ్ని రాయాలి అనమాట. ఓకే, ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేద్దాం. ఫస్ట్ సెట్ బిల్డర్ ఫామ్. ఓకే, ఆ రిలేషన్ సమ్ ఆర్ అనుకుందాం. లెట్ ఆర్ బి ద గివెన్ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి, పీ టు క్యూ అనమాట. గివెన్ రిలేషన్ ఫ్రమ్ పీ టు క్యూ. ఇప్పుడు ఆర్ ఈక్వల్ టు మనం ఏం చేయాలి? దీన్ని సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలి. ఒక ఆర్డర్డ్ పేరు రాస్తాం, ఎక్స్ కామా వై. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో రిలేషన్ ఏంటి ఉంది? ఇక్కడ 5 ఉంటే 3 ఉంది, 6 ఉంటే 4 ఉంది, 7 ఉంటే 5 ఉంది. అంటే ఈ ఎలిమెంట్ కంటే ఇది 3 తక్కువ ఉంది, 2 తక్కువ ఉంది, అంటే -2 అనమాట. అంటే ఇక్కడ y ఈక్వల్ టు ఎక్స్ -2 అది రిలేషన్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ని డిఫైన్ చేయాలి. ఈ ఎక్స్ అనే ఎలిమెంట్ దేనికి చెందింది? పి సెట్కి చెందినది. వై అనే ఎలిమెంట్ దేనికి చెందినది? క్యూ అనే సెట్కి చెందినది. ఇది మనకి సెట్ బిల్డర్ ఫామ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ మనం రోస్టర్ ఫామ్లో రాయాలి. సెకండ్ వన్ రోస్టర్ ఫామ్. ఓకే, ఆర్ ఈక్వల్ టు అక్కడ మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి కదా, 5, 3, నెక్స్ట్ 6, 4 అండ్ 7, 5. నెక్స్ట్ ఏం చేయాలి? వీటి యొక్క డొమైన్ అండ్ రేంజ్ రాయాలి. అంటే డొమైన్ ఆఫ్ ఆర్
ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్స్ ఏంటి 5 6 7 5 6 7 నెక్స్ట్ రేంజ్ ఆఫ్ ఆర్ set of second elements 3 4 5 3 4 and 5. Okay, next fourth one, let A equal to set of 1 2 3 4 6. Let R be the relation on A defined by set of A comma B such that A comma B belongs to A. B is exactly divisible by A. Okay, ఇక్కడ మనకి ఇచ్చినది ఏంటంటే ఒక సెట్ ఇచ్చారు, గివెన్ ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 4 6. అలాగే ఒక రిలేషన్ ఇచ్చారు ఆర్ అనే రిలేషన్, అది ఎట్లా డిఫైన్ చేయబడింది, ఆన్ ఏ అంటే ఏ టు ఏ అని, ఫ్రమ్ ఏ టు ఏ అని అర్థం అనమాట. అండ్ ఆర్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఏ కామా బి సచ్ దట్, ఇక్కడ ఏ కామా బీలు మనం ఏ అనే సెట్లోంచి తీసుకున్నాము. అలాగే ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏంటి, బి ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై ఏ. అంటే మనం బిని ఏతో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వచ్చే నెంబర్స్ అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆర్ ఇన్ రోస్టర్ ఫామ్, ఫస్ట్ మనం రోస్టర్ ఫామ్లో రాయాలి. రోస్టర్ ఫామ్ అంటే ఆర్ ఈక్వల్ టు సెట్ ఆఫ్, ఇప్పుడు ఆర్ అంటే పేర్స్ తీసుకోవాలి. బి ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై ఏ అంటే 1తో 1 డివైడ్ చేస్తే 0 వస్తుంది కదా. అలాగే 1తో ఈ నెంబర్స్ అన్నిటిని దేన్ని డివైడ్ చేసినా రిమైండర్ 0 వస్తుంది. కాబట్టి అంటే మన అర్థం ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 6 వేటితో డివిజిబుల్ అవుతుంది అంటే 6 ఏ టేబుల్లో వస్తుందో వాటి అన్నిటితోటి డివిజిబుల్ అవుతుంది. 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, 3 టేబుల్లో వస్తుంది, 6 టేబుల్లో వస్తుంది, వాటి అన్నిటితోటి డివిజిబుల్ అవుతుంది. వాటిని మనం ఫ్యాక్టర్స్ అంటాం. దీన్నే మనం అలా చెప్పొచ్చు, ఎక్స్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ వై అని కూడా చెప్పొచ్చు అనమాట. ఓకే, కాబట్టి 1తో అన్ని ఎలిమెంట్స్ రాసేయచ్చు, 1 2 1 3 1 4 అండ్ 1 6. ఇప్పుడు 2తో 2 డివిజిబుల్ అవుతుంది కదా, 2 టేబుల్ వస్తుంది కదా, 2 టేబుల్ ఇంకేం వస్తాయి, 4 వస్తుంది, నెక్స్ట్ 6 వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు 3తో 3 టేబుల్లో 3 వస్తుంది కదా, అంటే 3 3. తర్వాత ఇంకేం వస్తాయి, ఎక్కడ ఉన్న ఎలిమెంట్స్లో 6 వస్తుంది, 3 6. నెక్స్ట్ 4 టేబుల్లో 4 వస్తుంది, ఇంకెందులోని 4 టేబుల్ ఇంకే నెంబర్ రాదు కదా. అలాగే 6 టేబుల్లో 6 వస్తుంది. ఇది మనకి రోస్టర్ ఫామ్ అవుతుంది అనమాట. ఇప్పుడు సెకండ్ ఏం చేయాలి, డొమైన్ ఆఫ్ ఆర్. ఓకే, ఇక్కడ డైరెక్ట్ ఈక్వల్ టు అని రాసేద్దాం, ఈక్వల్ టు సెట్ ఆఫ్. ఇందులో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్స్ తీసుకోండి, 1 ఉంది ఫస్ట్ ఎలిమెంట్, 2 ఉంది, 3 4 అండ్ 6. ఇంకా చెప్పాలంటే ఏనే దాని డొమైన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్, రేంజ్ ఆఫ్ ఆర్. అంటే సెకండ్ ఎలిమెంట్స్ తీసుకుంటాం, 1 ఉంది, 2 3 4 6 కూడా ఉంది. ఇది కూడా మన సెట్ ఏకి సమానం కదా, కాబట్టి ఇక్కడ ఆర్ యొక్క డొమైన్ ఏకి సమానం అవుతుంది. అలాగే ఆర్ యొక్క డొమైన్ రేంజ్ కూడా ఏకి సమానం అవుతుంది అనమాట. ఇక్కడతో మనం ఎక్సర్సైజ్ 2Bలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ని ఎలా ఆన్సర్ చేయాలనేది డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ పార్ట్లో మిగిలిన భాగాన్ని డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.